ఎవరి అర్జున్ దాస్ సినిమాలోకి రాకముందు దుబాయ్లో ఏం చేసేవాడు? అతని వాయిస్ కు ఎందుకంత క్రేజ్? ఆ హీరోయిన్ తో అర్జున్ దాస్ నిజంగా ప్రేమలో ఉన్నాడా? సింగర్స్ కు అభిమానులు ఉండటం సర్వసాధారణం, కానీ డబ్బింగ్ ఆర్టిస్టులకు ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే యాక్టింగ్ తో పాటు ప్రత్యేకమైన స్వరంతో అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది మంది ఆర్టిస్టులలో అర్జున్ దాస్ ఒకడు. ఇటీవల విడుదలైన మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీతో అర్జున్ దాస్ పేరు వార్తల్లో ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ముఖం కనిపించని శ్రీకృష్ణుడి పాత్రకు అర్జున్ దాస్ తన గంభీరమైన కంఠంతో డబ్బింగ్ చెప్పి ప్రాణం పోశాడు. కల్కిలో అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ చాలా మంది సినీ లవర్స్ ను ఆకట్టుకుంది. దాంతో అతని గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే అర్జున్ దాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1990 అక్టోబర్ 5న తమిళనాడులోని చెన్నైలో అర్జున్ దాస్ జన్మించాడు. చిన్నతనం నుంచి నటుడు కావాలని అర్జున్ దాస్ కలలు కన్నాడు. స్కూల్ మరియు కాలేజీ రోజుల్లో అనేక థియేటర్ గ్రూప్లలో వర్క్ చేశాడు. చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అర్జున్ దాస్ దుబాయ్ వెళ్ళాడు. అక్కడ బ్యాంకర్ గా కొన్నాళ్ళు ఉద్యోగం చేశాడు. మంచి శాలరీ, లగ్జరీ లైఫ్ అయినప్పటికీ అర్జున్ దాస్ సంతోషంగా లేడు. దాంతో ఉద్యోగాన్ని వదిలేసి అతను మళ్ళీ చెన్నైకి వచ్చేశాడు. సినిమాలో ఛాన్స్ల కోసం ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోవడం వల్ల అర్జున్ దాస్ కు అంత సులభంగా అవకాశాలు రాలేదు. ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొన్నాడు. ఫైనల్ గా 2012లో పెరుమన్ అనే తమిళ సినిమాలో అర్జున్ దాస్ అరంగేట్రం చేశాడు. కానీ ఈ సినిమా పరాజయం పాలవడంతో అతనికి మరో అవకాశం రావడానికి దాదాపు 4 ఏళ్లు సమయం పట్టింది. ఈ గ్యాప్ లో అతను పలు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశాడు. 2017లో ఆక్సిజన్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ తమ్ముడుగా అర్జున్ దాస్ నటించాడు. ఇక 2019లో వచ్చిన ఖైదీ మూవీతో తెలుగు, తమిళ భాషల్లో అర్జున్ దాస్ కు మంచి గుర్తింపు వచ్చింది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీలో ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ అందరినీ మెప్పించాడు. అలాగే ఖైదీ విడుదల సమయంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు అర్జున్ దాస్ గొంతు విని జనాలు షాక్ అయ్యారు. ఓ అవార్డుల కార్యక్రమంలో అల్లు అర్జున్, రష్మిక సైతం ఒకసారి ఆ కంచు కంఠం విని సర్ప్రైజ్ అయ్యారు. సింహం గర్జించినట్లుగా ఉండే అతని గొంతుకు క్రమంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రేడియో జాకీగా డ్రైవ్ షోని హోస్ట్ చేస్తూ రేడియో 194.3 FM తో కలిసి అర్జున్ దాస్ కొంతకాలం పనిచేశాడు. ఇక ఖైదీ తర్వాత అంధకారం, మాస్టర్, విక్రమ్ సినిమాలో అర్జున్ దాస్ నటించారు. ఈ సినిమాలో క్యారెక్టర్లు ఒక్కో ఎత్తు అయితే 2023లో విడుదలైన తెలుగు సినిమా బుట్టబొమ్మలో క్యారెక్టర్ మరో ఎత్తు. బుట్టబొమ్మ మూవీలో అర్జున్ దాస్ హీరోగా యాక్ట్ చేశాడు. ఇన్నాళ్ళు ఆయనలోని విలనిజాన్ని చూసిన ప్రేక్షకులు బుట్టబొమ్మలో విలన్ తో కూడిన హీరోయిజాన్ని కూడా చూశారు. అతడిలో విలన్ కాదు, మంచి హీరో మెటీరియల్ ఉందని బుట్టబొమ్మతో నిరూపితమైంది. బుట్టబొమ్మ ఫలితం ఎలా ఉన్నా కూడా అప్పటి నుంచి అర్జున్ దాస్ కు వరుసగా హీరో ఛాన్సులు రావడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ హీరోగా స్టార్డమ్ అందుకునేందుకు గట్టిగా కష్టపడుతున్నారు. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ప్రేక్షకులను అలరిస్తూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ నుంచి ఇటీవల ఒక గ్లిమ్స్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ గ్లిమ్స్ కు అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కృష్ణుడు క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పి అర్జున్ దాస్ మరింత పాపులర్ అయ్యాడు. ఇకపోతే గతంలో మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మితో అర్జున్ దాస్ ప్రేమలో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి అర్జున్ దాస్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి లవ్ సింబల్ జోడించింది. అంతే, పలు వెబ్సైట్లలో అర్జున్ దాస్, ఐశ్వర్య ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు రాసేశాయి. దాంతో ఆ కథనాలపై ఐశ్వర్య వివరణించింది. తాము స్నేహితులం మాత్రమే అని, అంతకుమించి తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పి ఐశ్వర్య పుకార్లకు చెక్ పెట్టడం జరిగింది.